కప్ ఉమెన్స్ ఫైనల్స్ లో అయితే భారత మహిళల జట్టు విజయం తథ్యమని కడప జిల్లా క్రికెట్ అభిమానులు అంటున్నారు. రాయలసీమ రత్న కడప జిల్లా బిడ్డ శ్రీచరణి అద్భుతంగా రాణిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఫైనల్స్ లో భారత జట్టు విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజయం మనదే అంటూ కడపలో క్రికెట్ ఫ్యాన్స్ అయితే ముందస్తుగానే సంబరాలు చేసుకుంటూ మహిళా జట్టుకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ప్రధానంగా క్రికెట్ అంటేనే పురుషులు ఎక్కువగా ఆడతారు. ఈ యొక్క గేమ్ ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా అండర్-14 కాడి నుంచి 16 కాడి నుంచి 19 అదే పెద్ద స్థాయిలో కూడా ఈ యొక్క క్రికెట్ కూడా నిర్వహిస్తారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా ఒక గొప్ప విషయమే. అయితే ఈరోజు చూస్తే కడప జిల్లా నుంచి కూడా ఫైనల్కి చేరుకున్న శ్రీచరణి కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఫైనల్ క్రికెట్ ఏ విధంగా ఉండబోతుందంటే కూడా మనతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు జరగబోయే మహిళా క్రికెట్ సంబంధించి ఎలా ఉండబోతుందంటారు? భారతదేశ యావత్ ప్రజలు ఎదురు చూసే రోజు ఈరోజు. మరి భారతదేశ తరపున మహిళా జట్టు తరపున ఈరోజు వరల్డ్ కప్లో భారతదేశ జట్టు పాల్గొంటూ ఉంది. మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రాయలేలిన రతనాల సీమ రాయలసీమ నుండి ఆనిముత్యం శ్రీచరణి గారు ఈ భారత జట్టులో కీలక భూమిక ఇప్పటికే పోషించి ఫైనల్కి చేరడం, ఈరోజు సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడడం ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఇటువంటి భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తి పరిశిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసే రోజు ఈరోజు. ఈ క్రికెట్ ద్వారా అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా ఈరోజు భారత జట్టు ఆడబోతూ ఉంది. ఖచ్చితంగా భారతదేశ మహిళా జట్టు ఈరోజు విజయం సాధించబోతూ ఉంది. అందులో రాయలసీమ నుంచి కడప జిల్లా నుంచి ఒక ఆడబిడ్డ శ్రీచరణి గారు ఆడుతూ ఉన్నారు. ఈ జట్టులో ఆమె భూమిక ముఖ్యంగా ఉంటుందని చెప్పి, ఈ విజయంలో ఆమె అప్రకృతి బాగా ఆడాలని చెప్పి, ఈ విజయానికి ఆమె శక్తి దోహదపడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా భారత జట్టుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అట్లనే శ్రీచరణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ వెంకటేశ్వర ఆశీర్వాదాలు ఆమెకు ఉండాలని చెప్పి, భారతదేశ జట్టుకు ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మరి ఇటువంటి ఆడబిడ్డలను ఇటువంటి క్రికెట్ ఆడే విధంగా ప్రోత్సహించే మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, మరి భారతదేశ ప్రభుత్వాలకు అయితేనేమి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కప్ ఏదైతే ఉందో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అయితే ఈరోజు క్రికెట్ అనేది కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు రాయలసీమ ముద్దుబిడ్డ, అదేవిధంగా కడప జిల్లా నివాసి అయినటువంటి శ్రీచరణి కూడా ఈరోజు క్రికెట్లో కూడా పాల్గొంటుంది. అయితే ఈ ఈరోజు క్రికెట్ ఎలా ఉండబోతుంది అనే విషయం పైన కూడా మనతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా జట్టు ప్రపంచ కప్ పోటీలో భారతదేశం తలపడుతూ ఉంది. ఆ తలపడే విషయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీచరణ్ ముఖ్య పాత్ర పోషించి మరి భారతదేశ మహిళా జట్టులోనే ప్రముఖంగా ఆమె ఆడి ఆస్ట్రేలియా జట్టును మట్టి గర్పించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. మరి ఈ ప్రపంచ కప్పుకు ఈరోజు ఫైనల్ ఆడే విషయంలో కూడా శ్రీచరణి గారికి మరి ఆ భగవంతుడు అన్ని విధాల ఆమెకు బలాన్నిచ్చి, శక్తినిచ్చి, యుక్తినిచ్చి ఆమె ఈ ప్రపంచ కప్పులో ప్రథమ పాత్ర వహించే విధంగా ఆమెకు ఆ దేవుడు ప్రసాదించాలని, అలాగే భారత జట్టు మొత్తం మహిళా విభాగానికి సంబంధించి ఈరోజు ప్రపంచ కప్పు భారతదేశానికి, భారతదేశ ఔన్నత్యానికి ఒక గొప్పగా ఈ మహిళా జట్టు నిలబడాలని, ప్రపంచ కప్పు తప్పకుండా మన భారతదేశం నెగ్గుతుందనేటటువంటి ఆశాభావంతో తప్పకుండా నెగ్గాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ఆయన ఆశీర్వాదాలతో తప్పకుండా మనకు ప్రపంచ కప్పు భారతదేశానికి తెచ్చి పెడతారని, మన గర్వాన్ని కాపాడతారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూనా. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా చూసినప్పుడు కూడా మహిళలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయమే. అయితే ఈరోజు చూస్తే మహిళలు కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళేసి ఈరోజు క్రికెట్ ఆడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయిలో అయితే వరల్డ్ కప్ కూడా ఎన్నిక చేసి ఈరోజు
అండర్-19 కాడి నుంచి పూర్తిస్థాయి ఈరోజు క్రికెట్ ఆడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు చేపడుతున్న మన భారతీయ యువతీలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే మహిళలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అయితే ఈరోజు క్రికెట్ అనేది మన కడప జిల్లా వాసి అయినటువంటి శ్రీచరణి కావచ్చు, అదేవిధంగా నిన్ననే చూసాం మనము జెమిమి ఎలా ఆడిందనేసి కూడా ఎలా ఆడిందో, ఎలా క్రికెట్ అదరగొట్టిందో కూడా పూర్తిస్థాయిలో అయితే మనం చూసాం. మొత్తానికి ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో పూర్తిస్థాయిలో అయితే భారత్ గెలుస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, BRK న్యూస్, కడప నుంచి.